ప్రభా మా కొరకు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా మీ శిలువలో మా కొరకు ప్రభా మీరు అర్పించిన ఆ పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి ఉన్నారు. మీ దాసులు బర్నబాసుని బట్టి మిమ్మల్ని స్థుతించి కనపరుస్తున్నాము. ఈ సమయంలో ఈ దినము జరగనైన కార్యక్రమం అంతట్లో మీ ఆత్మ మీ సన్నిధి మా మధ్య నుండి ప్రభా ఈ సండే స్కూల్ ర్యాలీలోను బిడ్డల ప్రభా ఈ విధంగా పెంచుటలో ప్రభా ఆ సండే స్కూల్ టీచర్ని కూడా మీరు ఆశీర్వదించండి. బిడ్డలు ఏమైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా సక్రమంగా మీ నామం మహిమార్థమై బిడ్డలు జ్ఞాపకార్థంగా చెప్పుట్లో సహాయపడమని ఈ దినం ఆది నుండి ముగింపు వరకు మీ ఆత్మ మీ సన్నిధి మా మధ్య నుంచి ప్రభా అనేక ప్రాంతాల నుంచి బిడ్డలు వస్తున్నారు. వారు కూడా క్షేమంగా మధ్యగొట్టులో మీరు సాయం చేయమని యవనస్తులైన యవన రాణులు ఎంతో కష్టపడి ప్రభా నీ కార్యాల్లో పాల్పడ్డారు. ఆ బిడ్డలను కూడా ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ సమయంలో సండే స్కూల్ బిడ్డల ప్రభావ వారు నేర్చుకున్నది ప్రజలకు తెలియపరిచేట్లో మంచి మనసు, జ్ఞాపకార్థమైన మనసు ఆ బిడ్డలకు అనుగ్రహించి మీరే సహాయపడమని అనేక ప్రాంతాల బిడ్డలు వస్తున్నారు. క్షేమంగా రాగట్లో ఈ సమయంలో మీ దాసులు బర్నబాసుగా నెత్తి పట్టుకొని మా ప్రియ ప్రభా ఎవరికి ఏ వాక్యం అవసరమో ఏ గద్దింపు అవసరమో అన్ని విషయంలో మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించి మీ నామహిమార్థమై ఈ కార్యం జరిగినట్లు ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటాం. ఈ నూతన సంవత్సరం కొరకే ప్రభు మనల్ని నడిపించేంతవరకు కాపాడి అన్నాడు. ఆయన సన్నిధి, ఆయన ముఖ కాంతి మన జీవిత దినాల్లో ఆయనలో మనం నడుచుకుంటకై ఈ ప్రార్థన, ఈ ఆశీర్వాదాలు ఈ పాటలో కనపడుతున్నాయి. ధ్యానపూర్వకంగా ఈ పాట పాడుకుంటాం. 470 శామ్ యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. కృపయు సమాధానము నీకు కలుగా చేయును. నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి నీ దాసుని మీద, నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి నీ దాసుని మీద, నీదు కృపతో నన్ను దేవా రక్షింపుము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. కృపయు సమాధానము నీకు కలుగా చేయును.
నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి నీదో జనులకును నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి నీదో జనులకును చెరలో నుండి మమ్ము ప్రభువా విడిపించుము యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక సమాధానము నీకు కలుగా చేయును నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి నీదు జనులకును నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి నీదు జనులకును చెరలో నుండి మమ్ము ప్రభువా విడిపించుము యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక కృపయు సమాధానము నీకు కలుగా చేయుము నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి నీదు దాసునికి నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి నీదు దాసునికి నీ కట్టడలను కూర్చి ప్రభువా బోధించుము యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక కృపయు సమాధానము నీకు కలుగా చేయును నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి శిథిలంబయున్నా నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి శిథిలంబయున్నా నీ పరిశుద్ధ స్థలము దేవా అటుమయా యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక వాయు సమాధానము నీకు కలుగా చేయును నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి పూర్ణ శాంతితో నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి పూర్ణ శాంతితో నీపై మనసుంచి ఉన్నా వాణి కాపాడుము యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక కృపయు సమాధానము నీకు కలుగా చేయును నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి నిలుపు సమాధానము నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి నిలుపు సమాధానము
పరులకు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. కృపయు సమాధానము నీకు కలుగా చేయును. నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి నదిగా నీ ముఖ కాంతి ప్రకాశింపజేసి క్షేమమును నదిగా సాగర తరంగములనే స్థాపించుము. ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. కృపయు సమాధానము నీకు కలుగా చేయును. పాట సంఖ్య 496. పాత ప్రతులుంటే 490, కొత్త ప్రతుల్లో 496, పాత ప్రతుల్లో 490. శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, యెహోవా తండ్రి ప్రేమ, యెహోవా తండ్రి ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. ప్రేమలో భయమేమీయూ లేదు, ప్రేమలో భయమేమీయూ లేదు, ప్రేమ పరిపూర్ణమయ్యున్న, ప్రేమ పరిపూర్ణమయ్యున్న, భయమును పారగద్రోలు, భయమును పారగద్రోలు, శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. దీర్ఘకాలము ప్రేమ, దీర్ఘకాలము ప్రేమ, దయ చూపి సాయించును, దయ చూపి సాయించును, దీర్ఘకాలము ప్రేమ, దీర్ఘకాలము ప్రేమ. మత్సర పడదియోత్తమ ప్రేమ, మత్సర పడదియోత్తమ ప్రేమ, దంభముగా నడువనిది ప్రేమ, దంభముగా నడువనిది ప్రేమ, ఉప్పొంగనిది ప్రేమ, ఉప్పొంగనిది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. ప్రేమ. వాట్ ఈస్ ప్రేమ? God is love. God is love.
దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దట్ ఈస్ ప్రేమ. వాట్ ఈస్ గాడ్ అనేది మనం ఆయన గుణాలు, మన ఎడల ఆయన గుణాలు ఎలా ఉన్నదో ఈ పాటలో వర్తమానం. అది ఇది రచనలు కాదు, ఇది వర్తమానం, దేవుని వాక్యము. మరి దేవుని వాక్యము దేవుడు ఎలా ఉన్నాడో చూపిస్తున్నాడు. ఆయన గుణాలు ఏంటో మనందరి ఎడల ఆయన గుణం ఎలాంటిదో చూస్తున్నాం. మనుషులుగా కొద్ది కాలం మనం ఒకరినొకరం ప్రేమించుతాం. ప్రేమించుటకు, ద్వేషించుటకు, హత్తుకొంటకు, విడిపోవటకు, కట్టుటకు, పడగొట్టుటకు అన్నిటికీ సమయం ఉంది. మనం కూడా అలాంటి వాళ్ళమే. మనం ఒక కాలంలో ప్రేమిస్తాం, తర్వాత ద్వేషిస్తాం. ఇది మానవుడు. బట్ గాడ్ ఈజ్ లవ్. మరి దేవుడు శాశ్వతమైన వాడు. ఆయన మనల్ని ప్రేమించే గుణము, ఎంతకాలం ఉండే గుణము, దీర్ఘకాలము చూపిస్తాడు. మరి దయ చూపిస్తాడు. అలా మత్సరపడదు. మనం ఎన్నోసార్లు ఇసుక్కుంటాము, బాధపడిపోతాము. మనల్ని బాధ పెడితే మత్సరపడిపోతాము. మరి శాశ్వతమైన ప్రేమ. మరి ఎన్నో దినాలు మనం సహించుకున్నాడు ప్రభు. మరి ప్రభు మనల్ని ప్రేమించాడు. కాబట్టి మన ఎడల మరి దేవుని యొక్క ప్రేమ ఏంటో మరి మొదటి కొరింథీ 13లో అవి వివరిస్తున్నాయి. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమ స్వరూపి. సో మన ప్రభువైన యేసుక్రీస్తును మరి ధ్యానపూర్వకంగా ఆయన గుణలక్షణాలు మనం కీర్తిస్తున్నాము. ఇప్పుడు రెండవ చరణం. యేసు ప్రభు లక్షణాలు ఏంటో మన ఎడల, మనం ఆయన గుణాలు ఏంటో మనం ధ్యానిస్తూ పాడుతున్నాం. కాబట్టి అందరు కలిసి పాడండి. రెండవ చరణం. స్వప్రయోజనమును ఎప్పుడు కోరనిది ప్రేమ, ఎప్పుడు కోరనిది ప్రేమ. స్వప్రయోజనమును అమర్యాదగా నడువని ప్రేమ, అమర్యాదగా నడువని ప్రేమ. త్వరగా కోపపడని ప్రేమ, త్వరగా కోపపడని ప్రేమ. తలచదు అపకారమును, తలచదు అపకారమును. శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. దుర్నీతిలో గాక సత్యాన సంతోషించు, సత్యాన సంతోషించు. దుర్నీతిలో గాక, దుర్నీతిలో గాక. అన్నిటినీ తాళుకొను ప్రేమ, అన్నిటినీ తాళుకొను ప్రేమ. అన్నిటినీ యోచడి ప్రేమ, అన్నిటి నమ్మి యోచడి ప్రేమ. అన్నిటినీ నిరీక్షించు, అన్నిటినీ నిరీక్షించు. శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. నిలుచును విశ్వాసము, నిలుచు విశ్వాసము. నిరీక్షణయో మరి ప్రేమ,
నిరీక్షణయో మరి ప్రేమ నిలచును విశ్వాసము నిలచును విశ్వాసము వీటిలో శ్రేష్టమైనది ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ప్రేమను కలిగి యుండుటకు ప్రేమను కలిగి యుండుటకు ప్రయత్నించుడి మీరు ప్రయత్నించుడి మీరు శాశ్వతమైనది ప్రేమ శాశ్వతమైనది ప్రేమ ప్రేమ లేని వాడు ప్రేమ లేని వాడు దేవుని ఎరుగని వాడు దేవుని ఎరుగని వాడు ప్రేమ లేని వాడు మన దేవుడు స్వరూపి మన దేవుడు ప్రేమ స్వరూపి తన ప్రేమలో సంపూర్ణ తన ప్రేమ మనలో సంపూర్ణ స్థితిని పొందవలయు స్థితిని పొందవలయు శాశ్వతమైనది ప్రేమ శాశ్వతమైనది ప్రేమ నిన్నడుగుచున్నాడు నిన్ను ప్రేమించిన ప్రభు యేసు నిన్ను ప్రేమించిన ప్రభు యేసు నిన్నడుగుచున్నాడు నిన్నడుగుచున్నాడు చూచున్నావా నన్ను ప్రేమించుచున్నావా వీరి కంటే నాపై నీకు వీటి కంటే నాపై నీకు ఎక్కువ ప్రేమ గలదా ఎక్కువ ప్రేమ గలదా శాశ్వతమైనది ప్రేమ శాశ్వతమైనది ప్రేమ నన్ను ప్రేమించిన ఎడలా నన్ను ప్రేమించిన ఎడలా ఆజ్ఞలను గైకొనుము ఆజ్ఞలను గైకొనుము నన్ను ప్రేమించిన ఎడలా నన్ను ప్రేమించిన ఎడలా మీలో మీరు ఒకరినొకరు మీలో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుచున్న ఎడల ప్రేమించుకొనుచున్న ఎడల అది ఏ మాదానందం అది ఏ మాదానందం శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ శాశ్వత
శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. మనకి ఇవ్వబడిన వాగ్దానములు మనం ధ్యానించాలి. సంఘ వాగ్దానంగా మరి దేవుని దాసులు ప్రార్థన చేసి సంఘమును పురికొల్పుట కొరకై మరి వాగ్దానం ఇవ్వబడింది. ఏంటి వాగ్దానం అని చూస్తే ఆమోసు రాయబడిన ఆమోసు రాసిన పత్రిక గ్రంథం ఆమోసు 4వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ రాసిందా? ఇక్కడ రాసిందా? ఓ రైట్ రైట్ రైట్. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి అందరు కలిసి. 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబట్టకై సిద్ధపడుడి. ప్రార్థించుతాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయమున మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మీ సన్నిధిలో మేము కనపడాలి కాబట్టి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటకు సహాయపడండి. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండుటకు మాకు సహాయపడము, నీ సన్నిధిని ప్రేమించుటకు సహాయపడము ప్రభా. నీ ముఖ కాంతి మా మీద ఉంచండి ఆయన దేవా. నీ సన్నిధియే మాకు విజయం ఇవ్వగలదు. మేమైతే ప్రభా మరి మా సామర్థ్యత మాకు ఏమీ లేదు, మీ సామర్థ్యత మీద ఆధారపడచ్చు. మీరు శక్తి గలవాడు, సామర్థ్యం గలవాడు మమ్మల్ని రక్షించుటకు. కాబట్టి మీ సన్నిధి మీరే మాతో కూడా ఉండమని కోరుతున్నాను. అబ్రహాంతో కూడా ఉన్నావు, మరి సాకుతో కూడా ఉన్నావు, యాకోబుతో ఉన్నావు, యోసేపు కూడా తోడైనావు, మోషేకు తోడైనావు, దావీదుకు తోడైనావు. సర్వయుగాల్లో మీరు ఉన్నారు. పూర్వమును ఇప్పుడును సర్వయుగాలు మీరు ఉండేవాడు. కాబట్టి ప్రభా, మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని ఆస్వాదించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానం బట్టి వందనాలు. మా కొరకు ప్రార్థన చేసిన దైవజనులందరిని బట్టి వందనాలు ప్రభా. ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానము ఈ యొక్క వాగ్దానం మా కోసం పంపించున్నారు. కాబట్టి దీన్ని ధ్యానించి ప్రభా మేము నీ సన్నిధిలో ఉండుటకు సిద్ధపరచమని యేసు ప్రభువుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదివిన మార్గంలో ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబట్టకై సిద్ధపడి, అంటే వాళ్ళు సిద్ధపడలేదు. ప్రభు వచ్చినాడు కానీ సిద్ధపడలేరు. ప్రభు వచ్చేసరికి ఏ స్థితిలో ఉన్నారు వీళ్ళు? ఇలా ఉంటే ప్రభు వస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది అక్కడ ఇజ్రాయేలీలో? పూర్వం యెరోబాము అనేవాడు మరి దావీదు కుటుంబం మీద తిరుగుబాటు చేశాడు. దేవుడు దావీదుతో ప్రమాణం చేస్తున్నాడు, నీ సన్నిధిలో నా సన్నిధిలో నీకు ఒకడు ఉండక మానడు. సో అది దేవుడు నిత్య నిబంధన చేశాడు దావీదుతో. ఏమంటే అతని సంతతి ఎక్కడైనా మరి దేవుని వాక్యాన్ని కట్టడను నిర్లక్ష్యం చేసి తప్పిపోతే, అతని సంతానం తప్పిపోతే నేను దండిస్తా, శిక్షిస్తా. చూడండి 89వ కీర్తనలో, కీర్తన 89, మరి దేవుడు దృష్టించాడు కాబట్టి శిక్షిస్తాడు. దేవుడు ప్రేమించున్నాడు కాబట్టి మనం శిక్షిస్తాడు. మన మీద శిక్ష పడలేదు, దేవుని శిక్ష పడలేదు అంటే మనం దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయిన వారం అవుతాం. మరి ఎవరు వెళ్ళిపోయారు దేవుని సన్నిధిలో నుంచి? ఎవరెవరు వెళ్ళిపోయారు? ఫస్ట్ కయ్యను వెళ్ళిపోయాడు కదా.
ఆదామును కూడా దేవుడు వెళ్ళగొట్టేశాడు, పంపేశాడు. పంపుతుంటే ప్రభువా ఎంత సౌఖ్యం కలిగిన తోటలో మరి నేను ఇంతకాలం ఇక్కడ ఉన్నాను, ప్రభువా ఎక్కడ పోను అంటే వెళ్ళిపో అంటే వెళ్ళడు. అందుకే వెళ్ళగొట్టబడ్డాడు. అయితే ఆదాము దేవుని ఎరిగినవాడు, వెళ్ళిపోయినా కానీ ఆ తట్టే తిరుగుతూ ఉన్నాడు. కయీన్ అయితే తూర్పుకి వెళ్ళిపోయాడు, ఆ తట్టుకు తిరగలే, తూర్పు వైపుకి వెళ్ళిపోయాడు. తూర్పున ఏదైనా తోటకు తూర్పున కెరూబులు పెట్టాడు దేవుడు, మళ్ళీ అందులోకి రాకుండా కాపలా జ్వాలలు, ఖడ్గ జ్వాలలు కాపలా ఉన్నాయి. అది గుమ్మాలు, పురాతనమైన గుమ్మాలు. మరి అందులోకి వెళ్ళాలంటే ఆదాము అక్కడ రాకపోతాడు, లోపలికి వెళ్ళలేడు. ఎందుకంటే అతడు జయించలేదు కాబట్టి జీవవృక్ష ఫలం తినకుండా ఆయన కోల్పోయాడు. అయితే ఆదాము హృదయము ఆ తట్టు ఉన్నది, దేవుని తట్టు. మరి కయ్యను యెహోవా సన్నిధిలోంచి తూర్పుకి వెళ్ళిపోయాడు. మరి అతని మీద శిక్ష పడలే. ఎప్పుడు శిక్ష? అతని సంతానం అతను చూస్తుండగా స్థిరపడుతుంది, అతను చూస్తుండగా వర్ధిల్లుతున్నాడు. మరి లోకంలో డెవలప్ అయిపోతున్నారు, అనేకులు అందులో జాయిన్ అవుతున్నారు. మరి మెన్ నెట్వర్క్, మనుషులందరూ పనిలో ఉన్నారు. మరి అభివృద్ధులు జరుగుతూ ఉండగా అంతలో జలప్రళయం వచ్చి అకస్మాత్తుగా పరిస్థితులన్నీ మారిపోయినాయి. ప్రచండ గాలి, వర్షము, టర్నాడోస్, మరి భయంకరమైన ఉరుములు, మెరుపులు ఇవన్నీ సంభవిస్తూ ఉంటే సో తమ ఆశ్రయించిన కొండలు, పర్వతాలు, ఇల్లులు, ఆశ్రయించిన మరి చెట్లు ఇవన్నీ ఏమైపోయినాయి? సమస్తము నాశనం అయిపోయింది. అది లోకంలో డెవలప్మెంట్. మరి మనం తూర్పు వైపు కాదుకోవాల్సింది, దేవుని తట్టు తిరగాలి. దేవా నీ సన్నిధి మాతో ఉంచాలని అడగాలి. దావీదు మరి అతనికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి దావీదుతో ఏం చెప్పాడో చూడండి. 89వ కీర్తన 20వ వచనం. నా సో దావీదుకి ఈ విధంగా ఆశీర్దిస్తున్నాడు. దేవుడు ఆశీర్దిస్తే పగవాళ్ళు ఎందుకు ఉండాలా? దేవుడు ఆశీర్వదిస్తే బాధ పెట్టేవాళ్ళు ఎందుకు ఉండాలి? దేవుడు ఆశీర్వదిస్తే మరి దూషించే వాళ్ళు ఉంటారు, దేవుడు ఆశీర్వదిస్తే శపించే వాళ్ళు ఉంటారు, మరి పగవాళ్ళు ఉంటారు. రెబెకా కూడా మరి వాళ్ళ దగ్గర నుంచి అబ్రహాం ఇంటికి అంటే ఇస్సాకు యొద్దకు పెండ్లి కుమార్తెగా తీసుకురాబడేటప్పుడు ఆ కన్నెరుంటి వారు, ఊరి పెద్దలు, మరి స్త్రీలు ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నారు. అమ్మా నువ్వేవేళకి తల్లి అవుతావు, మరి నీ సంతానము తమ పగవారి గవిని పగవాళ్ళు అంటారు. సో దీవించేటప్పుడు పగ ఎందుకు చెప్పాలా? పుట్టినరోజు మరణం ఎందుకు జ్ఞాపకం చేయాలా? నేను పుట్టినరోజు ఉంటే మరి అక్కడ మరణదినం కూడా జ్ఞాపకం చేస్తా. వాళ్ళు దీపం పెడతారు, క్యాండిల్ వెలిగిస్తాం. సో ఆ లైఫ్కి సాదృశ్యం. మరి ఆ జీవితం అనేకులకు జ్యోతిగా ఉన్నది, వెలుగు చూపేదిగా ఉంది. ఎంతసేపు వెలిగిస్తాం క్యాండిల్ అయినా ఒక 10 నిమిషాలను వెలుగుతుంది, 20 నిమిషాలను వెలుగుతుంది. ఇప్పుడు వచ్చిన బ్లోయింగ్ లైట్లు ఎంతసేపు? మతాబాలాగా పగటి వెలుగులాగా ఆ జ్యోతి వెలుగుతుంది. ఎంతసేపు వెలుగుతుంది? హ్యాపీ బర్త్డే పాడకముందే
మంచి వెలుగు వచ్చేస్తుంది. అంటే అర్థం ఆ వెలుగు ఆరిపోతుంది. యోహాను మండుచున్న దీపంలా ఉన్నాడు. అతని వెలుగులో కొంతకాలం నడుచుకున్నారు ప్రజలు. యోహాను చెరపట్టబడి సంహరింపబడ్డాడు. వెలుగు ఏమైపోయింది? ఆగిపోయింది. మరి మన దీపము మరి యేసు ప్రభు, ఆయన మన కొరకు వేయపరచబడ్డాడు, చనిపోయాడు. సిలువలో మనందరి కొరకు చనిపోయాడు. ఆయన ఆర్పివేయబడ్డాడు. ఆయన చచ్చిపోయి సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన్ని లేపినాడు. మరి ఈ జ్యోతి, ఈ ప్రభువు ఇంకెన్నడూ చనిపోడు. ఆయన నిత్య జీవం గలవాడు, తండ్రి యొక్క జీవాన్ని కలిగి ఉన్నాడు. మరి ఆయన సజీవుడు. కాబట్టి ఇక్కడ ప్రతి జ్యోతి ఆరిపోతుంది, మరణిస్తాం. సో దానికి సమయం ఉన్నది. మరి అయితే ఇక్కడ ప్రభు దావీదుతో చెప్తున్నాడు, అతన్ని నేను కనుగొన్నాను. అంటే దేవుడు వెతికాడు, దేవుడు అతను కనుగొన్నాడు. మరి ఇప్పుడు విరోధులు ఉన్నారు, పగబట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ 24 వచనం, నా విశ్వాసతయు నా కృపయు తోడైండును. సో దావీదు సంతానం, దావీదు కుమారుడిని యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఇది. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులను ఆచరింపని యెడల వారు నా కట్టలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గాయకొనని యెడల వారి తిరుగుబాటు నాకు ఏం చేస్తాను? దండముతో శిక్షిస్తా. వారి దోషము నాకు దెబ్బలతో శిక్షిస్తా. సో దండముతో శిక్షిస్తాను, దోషమునకు. సో ప్రభు చేత శిక్షించబడేవాళ్ళు ధన్యులు. శిక్ష పడలేదు అంటే అంచెదినమననే వారి శిక్ష, ఇప్పుడు కాదు. ఇప్పుడు శిక్ష మీద పడిందంటే అది దేవుని చేత ప్రేమింపబడినట్టు లెక్క. సో దేవుడు మనల్ని ప్రేమించున్నాడు. మరి దేవుడు శిక్షించకుండా మనల్ని వదిలేస్తే లోకంలో అభివృద్ధి పొందుతాము, అంచెదినమున నిత్యాగ్నిలోకి తోసివేయబడతాం. ఇప్పుడు నాకు సుఖపడతాం, సుఖపడే సంవత్సరం కొద్దే కదా, అది శాశ్వతం కాదు. అయితే శాశ్వతంగా నిత్యాగ్నిలో పడి వేదన పడ్డ చాలా దయానీకమైనది. కాబట్టి మరి దేవుని శిక్ష మరి ఇజ్రాయెల్ మీద, దావీదు సంతానం మీద, యూదావారి మీద ఉన్నది. ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటు చేసినా, దేవుని ఆజ్ఞను గాయకపోయినా వెంటనే దేవుడు వారిని శిక్షిస్తూ ఉంటాడు. సో మరి ఆయన నమ్మకత్వాన్ని బట్టి తిరిగి సమకూరుస్తాడు ఆయన. మరి ఇక్కడ ఆమోస్ గ్రంథంలో మనం చూస్తే దావీదు సంతానం ఎప్పుడైతే మరి తప్పిపోయారో వారిలో తిరుగుబాటు చేసేటివాడిని దేవుడు వదిలిపెట్టేశాడు. యెరోబోము వచ్చి రెహబాము దగ్గర నుంచి 10 గోత్రాలను లాగేసుకున్నాడు. మరి మళ్ళా ఆ 10 గోత్రాల వాళ్ళు మరి దైవ రీతిగా దేవుని సన్నిధికి రావాలి. వారిలో ప్రతి మగవారు సంవత్సరానికి 3 మారు దేవుని సన్నిధిలో కనపడాలా. మళ్ళా వాళ్ళు దావీదు సంతానం వైపు వెళ్ళిపోతారేమో అని చెప్పి యెరోబోము అనేవాడు 2 దూడలను తయారు చేసి, ఒకటి బేతేల్లోను ఇంకోటి దానిలోను 2 దూడలు
బొమ్మలు చేసి, ఇదిగో ఇదే మీ దేవుడు, ఇక్కడే మీరు పూజలు చేయాలి, బలి అర్పించాలని చెప్పి దేవుని కట్టడల్ని విసర్జించి వాళ్ళు దూడ పండుగలు చేస్తున్నారు. ఆ దూడ పండుగలు చేస్తూ మరి దేవుని మీద తిరుగుబాటు చేశారు. అన్యజనుల వలె మరి డ్యాన్సింగ్, అన్యజనుల వలె సంతర్పణలు, మ్యూజిక్లు వారు కలిగి ఉంటున్నారు. అందుని బట్టి దేవునికి కోపం వచ్చింది. వాళ్ళ పరిస్థితి పాడైపోయింది. వాళ్ళకి దంతశుద్ధిగా కలిగినట్టు ఉందంట. అంటే ఆలోచించదండి 4:6, మీ పట్టణములన్నిటికీ అన్నిట్లోనూ మీ పట్టణంలన్నింటిలోనూ నేను మీకు దంతశుద్ధి అంటే పళ్ళు కడుతాం కాదు, పళ్ళు ఉడగొట్టాడు. దాన్ని బోస్ అయిపోయారు. పట్టణాల్లో జనం లేకుండా పోయారు. మీరున్న సో వారున్న స్థలాల్లో ఆహారం లేకుండా పోయింది. మరి వాళ్ళకి వర్షాలు లేవు, ఆశీర్వాదాలు లేవు. 7వ వచనం, కోతకాలానికి ముందు వర్షం కావాలి, అంతే. కోతకాలం వచ్చేంత వరకు దానికి తేమ కావాలి, వర్షం కావాలి. అయితే ఏమైంది? ఒక పట్టణం మీద కురిపించి ఒక పట్టణం మీద కురిపించలేదు. ఒకసారి వర్షం పడిందంటే అది నాశనం చేస్తుంది. వర్షం లేని చోట ఎండిపోయి పాడవుతున్నాయి. మరి వర్షం ఉన్న కాడ పంట పాడవుతుంది. అతివృష్టి అనావృష్టి ఇలాగవుతూ ఉంది. తర్వాత 8వ వచనం, 2-3 పట్టణాల వాళ్ళు నీళ్ళు లేక ఇంకో పట్టణానికి వెళ్తున్నారు. నీళ్ళకి ఎక్కడ దొరుకుతాయి? మనము నీళ్ళకి పాలకొల్లు తెచ్చుకునే వాళ్ళం. ఇక్కడ నీళ్ళు బాగాలేదని. మరి కట్టెలు ఎక్కడికి పోయి తెచ్చుకోవాలి? పల్లెల్లో దొరుకుతాయి. కానీ పట్టణంలోకి పోయి మరి కట్టెలు తెచ్చుకుంటున్నారు, లేకపోతే గ్యాస్ తెచ్చుకుంటున్నారు. మరి అన్నీ పట్టణాల్లో ఉంటాయి. కానీ అక్కడ ఇక్కడ కూడా సరిపోవట్లేదు అవి. సో అక్కడ నీళ్లు లేవు, ఇక్కడ ఇవి లేవు. అయినా సరే వారు నా తట్టు తిరిగిన వారు కారు. వారికి నీళ్లు చాలకపోయినాయి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవాకు. మరి వారి పచ్చని సస్యాలన్నీ ఎండు తెగులు, కాటుక తెగులు వచ్చి పాడు చేసినాయి. ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు గొంగళి పురుగులు తినేసినాయి. అయినను దేవుని తట్టు తిరగలేదు. వాళ్ళ మీద తెగుళ్ళు వచ్చినాయి. వాళ్ళు చచ్చిన కంపు, చచ్చిపోయిన జంతువులు, చచ్చిపోయిన మనుషులు, ఇలాంటి దుర్వాసనతో పట్టణం నిండింది. అయినను నా తట్టు తిరగలేదు. ఇక్కడ వర్షాలు లేవు, కరువు వస్తుంది, అయినా ప్రభు తట్టు తిరగలేదు. తర్వాత పంటలు పాడైనాయి, తెగుళ్ళు వచ్చినాయి, అయినా దాన్ని తిరగలేదు. మరి వాళ్ళు చస్తున్నారు, యవనస్తులు ఖడ్గం చేత చస్తున్నారు, గుర్రాలు పోతున్నాయి, అయినా ప్రభు తట్టు తిరగలేదు. 11వ వచనంలో ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. సో ప్రభు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఈ బాధల్లో ప్రభు తట్టు తిరిగి, ప్రభా రమ్ము మా దగ్గరికి వచ్చి మాకు సహాయం చెయ్యి అని అడగటకే తిరుగుతారేమో అని ఈ శ్రమలలో ప్రభు విడిచిపెట్టేశాడు. అయితే వారు ప్రభు తట్టు తిరగలేదు. అయితే చూడు 13వ వచనం, 12వ వచనం, మీ ఎడల సో భయపడాలా. మీరు ఇలాగా అవిధేయులుగా ఉంటే అలా జరుగుతుంది. మరి నేను వస్తాను కాబట్టి మీరు ఏం చేయాలా? ఇశ్రాయేలులారా సిద్ధపడి. సో ప్రభు వస్తే మనకు ఆశీర్వాదం ఉంటుంది. ప్రభు ఉంటే మనకు సమాధానం ఉంటుంది. మరి ఆయన సన్నిధి లేకపోతే, ఆయన మనల్ని విడిచిపెడితే మనం ఏమైపోతాం? ప్రభు మనల్ని త్రోసివేయకుండా మరి ప్రభు శిక్షకు లోబడాలి. ప్రభు అనుకూలంగా మనం శుభ్రపరచుకోవాలి. ఆయన మన మధ్య ఉన్న హేయమైనవన్నీ పారవేయాలి. ఆయన వచ్చేసానికి మురికి బట్టలు,
ఆయన వచ్చే సమయానికి సిద్ధపాటు లేకుండా చెల్లాచెదరుగా ఉంటే మరి ఎలా ఉంటుంది? అందుకే మీ దేవుని సన్నిధిని కనపట్టకై సిద్ధపడి. సో మన ప్రభు మనతో ఉండాలి. అందుకే నేను మీ దేవుడు, నేను యెహోవాను, నేను మీ మధ్య సంచరిస్తాను, కాబట్టి మీరున్న పాళెమును ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధపరచుకోవాలి, సిద్ధపడాలి. మరి ఆయన సన్నిధి మనతో ఉండాలి. మరి ఆయన సన్నిధి మనతో లేకపోతే మరి మోషే అన్నాడు, ప్రభా నీవు మాతో నీ సన్నిధి లేకపోతే దయచేసి మమ్మల్ని తోడుకోవద్దు, మమ్మల్ని ఎక్కడ పోలేము. ఆఖరికి మోషే బ్రతిమాలి దేవుని ఒప్పించాడు. ఆల్ రైట్, నేను నీకు నా సన్నిధి నీతో కూడా వస్తుంది. వెంటనే ఆయన అంటాడు, నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని తీసిపోవద్దు, నీ సన్నిధి మాతో ఉంచని అడిగాడు. సో ప్రభు మన మధ్య ఉండవాలని. ఇక్కడ దావీదు దేవుని సన్నిధిని ప్రేమించినవాడు. అతని సంతానం మరి దేవుని సన్నిధిలో ఉండాలని ఆశించినాడు. అబ్రహాం కూడా ఇష్మాయిల్ గురించి ప్రార్థన చేశాడు. వీడు కాదు నీ వారసుడు, షారా నీకు కనబోయే బిడ్డయే నీకు వారసుడు అవుతాడు అని ప్రభు చెప్పాడు. అయితే నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. అయితే నాకు ఇంకా ముసలోడికి ఇంకా సంతానమా అని నవ్వుకున్నాడు. అయితే ఇష్మాయిల్ గురించి ఆయన ప్రార్థన చేశాడు. అదంతా జరుగుతుందో లేదో కానీ ప్రభా ఇష్మాయిలు నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహించు. సో అబ్రహాం ఆశ ఏంటంటే దేవుని సన్నిధి కావాలి. అబ్రహాం దేవుని సన్నిధిలో ఉండేవాడు. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో అప్పుడు పర్ఫెక్ట్గా అవుతావు. బలం ఆయన శక్తిని బట్టి, ఆయన ఐశ్వర్యము, ఆయన జ్ఞానము, ఆయన బలము, ఆయన అధికారము అన్నీ ఆయన మన మధ్య ఉంటుంది. అబ్రహాం అలాగా గొప్పవాడైనాడు. మరి దేవుని సన్నిధి మరి అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు మరి దేవుడు ఆయనలో నివసించాడు. ఇప్పుడు మనం కూడా విధేయులుగా ఉన్నప్పుడు చూడండి, ఇంకా రెండో మాట, దీని విషయమే నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఇందులో ఏమి వాగ్దానం ఉంది? పైన చూస్తే శిక్షగా ఉన్నది. అవును, ప్రభు చేత శిక్షించబడే నరుడు ధన్యుడు. ప్రభు మనల్ని ప్రేమించినట్లా మన అపరాధములకు పరిహారం చేస్తాడు, మనల్ని శిక్షిస్తాడు, మనల్ని ప్రేమించి శిక్షిస్తాడు. తండ్రి తన కుమారుని శిక్షించే రీతిగా, తండ్రి తన కుమారుని గద్దించే రీతిగా ప్రభు గద్దింపు కావాలి. ప్రభు గద్దింపు లేకపోతే ప్రభు మనల్ని గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు అంటే ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉన్నది. మరి గద్దింపు లేదు, శిక్ష లేదు అనుకుంటే వారు కుమారులు కారు. శిక్షను తృణీకరిస్తే అవమానపరచబడినప్పుడు తండ్రి అవమానపరుస్తాడు, లేకపోతే గద్దిస్తాడు, అందరి ఎదుట శిక్షిస్తాడు. అయితే లోపల ప్రేమ ఉన్నది, వాడు బుద్ధి తెచ్చుకోవాలని. ఆ ప్రేమను త్రోసేసుకుంటారు చాలామంది, తృణీకరిస్తారు. అలాంటి వారు ఎవరు? దుర్బీజులు అంటే ఇంగ్లీష్ బైబిల్లో బాస్టర్డ్స్ అని ఉంది. బాస్టర్డ్ అంటే బాస్టర్డ్ అని మరి అద్భుత మాటలాగా వాడతారు. అంటే ఒక న్యాయంగా జీవించే తల్లిదండ్రులు, భార్యాభర్తలు కాకుండా, ఒక పురుషుడు తన భార్యతో కాకుండా వేరొకని భార్యతో వ్యభిచరిస్తే పుట్టినోడిని కుంజుడు అన్నారు. ఇంకో మాట బాస్టర్డ్, మూడో మాట దుర్బీజి బైబిల్లో వాడబడింది. పాత నిబంధనలో కుంజుడు, కొత్త నిబంధనలో దుర్బీజి. మరి శిక్షను త్రోసేసేవాళ్ళు అలాంటి వారు. శిక్షను సహించేవాడు, మరి ప్రేమించేవాడు కుమారుడు. ఎక్కడ పోడు, తిరిగి అక్కడికే వస్తాడు, వెళ్ళిపోడు వాడు. సో కుమారుడు అయితే తిరిగి వస్తాడు. మరి గద్దింపును అసహించుకునేవాడు కుమారుడు కాడు. మరి ఇప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తు
ద్వారా మరి మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మరి ఇప్పుడు ఈ విషయమై ఏంటి ఇది, ఈ వాగ్దానం, ఇందులో ఏం వాగ్దానం ఉన్నది అని నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను. నాకు పంపించారు దేవుని దాసుడు. మరి అప్పుడు ఇందులో ఏ విధమైన వాగ్దానం ఉంది, నాకు హెచ్చరికగా ఉన్నది ఇది. మీ దేవుని సన్నిధిని కనబట్టకై సిద్ధపడుడి అని కనపడుతుంది. సో ఒకటి దేవుని సన్నిధి, ఆ విషయమై నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని సన్నిధి మనతో ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆయన మనతో ఉంటే చాలు. ఓబేదేదం ఇంట్లో దేవుని మందసం పెట్టారు అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది. ఓబేదేం ఇల్లు ఆస్వాదింపబడింది. మనలో ఉన్న చెడుగా అంతా తీసేస్తాడు, మనల్ని సరి చేస్తాడు, నూతనపరుస్తాడు. ఆయన ముఖం మనకు కనపడుతుంది. అప్పుడు మనం ఇజ్రాయేల్ అవుతాం. ఇజ్రాయేల్లారా మీ దేవుని సన్నిధిని కనపట్టకు సిద్ధపడి. ఇప్పుడు యోహాను సువార్త 14లో మరి మనం నిజంగా ఆయన ప్రేమిస్తే ఏం చేయాలా? ఇప్పుడు మనం పాట పాడాం, దేవుడు ప్రేమే అన్నాడు. మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలా. ప్రేమిస్తే మనం ఏం జరుగుతుంది? 21వ వచనం 14:20, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపను. నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందని చెప్పాను. నువ్వు లోకమున కాక మాకు మాత్రమే నిన్ను నువ్వు కనపరుచుకుంటే ఏం సంభవించను అని అడగగా, ఒక్కడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొను. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వెయ్యి అన్నాడు. మేమంటే ఎవరు? తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్ముడు. మేము వాని యొద్దకు వచ్చి, దట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. మరి మనం ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను కాకున్నప్పుడు తండ్రి చేత మనం ప్రేమింపబడతాం. అప్పుడు దేవుడే అనగా తండ్రియు కుమారుడైన యేసుక్రీస్తు కూడా మన యొద్దకు వచ్చి ఏం చేస్తాడు? వచ్చి వెళ్ళిపోతాడా? వచ్చి వెళ్ళిపోతే గెస్ట్గా ఉంటాడు. కానీ ఇప్పుడు ఏమంటాడు? నివాసం చేస్తాం. అప్పుడు రియల్ యెహోవా షమాగా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యెహోవా షమా? గాడ్ ఈస్ దేర్. దేవుడు అక్కడ ఉన్నాడు. యెహోవా షమా అంటే యెహోవా అక్కడ ఉన్నాడు. సో అప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు అంటే దాని అర్థం పాత నిబంధన కాలంలో మందసం అక్కడ ఉన్నది. అందుకే నిజంగా దేవుని ప్రేమించేట వాళ్ళు మందసం ఉన్న మందిరానికి వెళ్ళారు. అక్కడ మోషే గారు మనవడే ఎక్కడో బేతేల్లో ఎక్కడో బొమ్మ చేసుకుని అక్కడ దానులో బొమ్మ చేసి గుడి కట్టించారు ఇజ్రాయేలీలు తప్పిపోయి ఆ న్యాయాధిపతుల కాలాల్లో. మరి అక్కడ యాజకుడు ఎవరంట? మోషే గారి మనవడు. సో భక్సింగ్ గారి కొడుకో, లేకపోతే ఎవరో గొప్ప దేవజన కొడుకో, మరి బనవాసో అక్కడుండి దూడకి పూజలు చేస్తున్నాడు అనుకో. అంటే మరి దైవజనుల పేర్లు గొప్పయే, వాళ్ళ కొడుకులు మనవలు గొప్పే. భక్సింగ్ గారి కొడుకైనా సరే, లేకపోతే మార్టిన్ గారి అబ్బాయి అయినా సరే, బనవాస అయినా సరే, అక్కడ దూడ బొమ్మ దగ్గర పూజలు చేసేవాడైతే అది ఆ చోటుకి పోకూడదు. మనం మందసం ఉన్న మందిరం అంటే గాడ్ ఈజ్ దేర్, అక్కడికి మనం పోవాలా. మరి ఎల్కానా అన్నవాడు యాజకుడే. మరి ఆ దగ్గరలో ఎఫ్రాయిం మన్యంలో దగ్గరలోనే మరి దాను పట్టణం ఉన్నది. అక్కడికి పోవచ్చు. మోషే గారు మనవడే కదా యాజకుడు, అక్కడ పోవచ్చు. మరి అయితే అతడు ఏటేటా మరి షిలోహులోని దేవుని మందిరానికి వెళ్ళాడు. అది దూరమే.
షిలోహులోని దేవుని మందిరంలో కనపడతా ఉండేవాడు. మరి మా అనేకులు నిర్లక్ష్య పెట్టారు దేవుని సన్నిధిని. ఆ న్యాయాధిపతుల దినాల్లో భక్తి రీతిగా తప్పిపోయారు, దేవుని పూజించే విషయాల్లో తప్పిపోయారు, దైవ కట్టడాలు విసర్జించారు. అయితే వన్ ఫ్యామిలీ మరి షిలోహ్ నుంచి అది ఎక్కడ ఎఫ్రాయిం మన్యంలోంచి మరి ఎల్కాన్ అనేవాడు తన కుటుంబంతో మరి షిలోహులోని అధిపతి యెహోవా అచ్చడిపోయి ఉండేను. అక్కడేమన్నది? మందస్సు ఉన్నది. 3వ అధ్యాయంలోనే అక్కడ ఉంది. మందస్సు ఉన్న మందిరం అది, అనగా దేవుడు అక్కడున్నాడు. ఇక్కడ వస్తువులు కాదు ముఖ్యం. ఈజ్ దేర్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, అది మనం చూసుకోవాలి. దేవుని సన్నిధి అక్కడ లేకపోతే మనం పోకూడదు. దేవుని సన్నిధి మనతో ఉండాలి. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణమయ్యాడు, మన దృష్టి పైన ఉండాలి. అబ్రహాము మరి ఎప్పుడు కూడా పైకి చూస్తూ ఉండేవాడు, పునాదులు గల పట్టణంపై. అక్కడి నుంచి ప్రభు ఆయన వద్దకు వస్తుండేవాడు, అతనితో నివాసం చేస్తుండేవాడు. అట్లనే మరి మన ప్రభు వచ్చి ఏమన్నాడు? ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొన్నప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి. దట్స్ ఆల్. ప్రార్థించుదాం. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు మీరు రెడీగా ఉండాలి. ఇప్పుడు దాదాపుగా 12 కావస్తుంది. మరి ఇంతవరకు పిల్లలు సంవత్సరం అంతటా మరి కొన్ని వాగ్దానములు, వాక్యములు, వారి పాటలు నేర్పించారు. మరి ఈ పాటలు వాళ్ళకి, ఈ వాక్యములు వారికి నేర్పించారు. ఎందుకంటే దేవుని వాక్యము వారిలో నివసించాలని, మరి వారిలో దేవుని వాక్యం ఉండాలని. ఎందుకంటే చీకటి వచ్చేస్తుంది, భక్తిహీనత, భ్రష్టత్వం, అవిశ్వాసం కమ్ముకుంటూ వస్తుంది, అక్రమం విస్తరిస్తూ ఉంది. మరి ఈ పిల్లలు మరి దేవుని ఇంటిలో ప్రేమించబడి వారి హృదయంలో మరి దేవుని వాక్యాన్ని పెడుతున్నారు. సంఘంలోంచి పరిచయం చేస్తున్న సహోదరులు వారిలో దేవుని వాక్యం నివసించాలని. కాబట్టి మరి వారు నేర్చుకున్నవి మరి వారు కొన్ని స్కిట్లు కూడా వేస్తారు. మరి ఇవన్నీ ఎందుకంటే ఏదో ఆహ్లాదం కొరకు కాదు. ఆ చిన్న విషయాలు కూడా మనకి ఆత్మీయంగా నేర్చుకునే నిమిత్తమే కానీ బాధ పెట్టుట కొరకు కాదు, హేళన చేయుట కొరకు కాదు. మరి కాబట్టి వాటిని మీరు స్వీకరించండి. దేవుని వాక్యం హెచ్చరించినప్పుడు, మనలను లోపాలు చూపించినప్పుడు మనం దాన్ని అంగీకరించాలా, తిరుగుబాటు చేయకూడదు. నన్ను అపహసిస్తున్నారు అని అనుకోవద్దు. ఏ విషయాల్లో దేవుని వాక్యం మనం ఇక్కడ చెప్పబడుతుంది. మనుషులను ఉద్దేశించి నేను బోధిస్తూ ఉంటే ఒక వ్యక్తి, ఒక సహోదరుడు తప్పు చేశాడు అనుకో, అతన్ని నేను డైరెక్ట్గా ఆయన వద్దకు పోయి ఆయన నేను ఏం చేయాలి? వాక్యానుసారంగా, సహోదరుడా నువ్వు ఇలాగ చేస్తున్నావు కదా, ఇది పొరపాటు అని నేను హెచ్చరించాలా. అంతేగాని ఆ ఒక్క మనిషి గురించి అందరినీ కొట్టేయటం కాదు. అప్పుడు చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారా, ఈ మాట ఎవరికే? బాబురావు గారికి, లేకపోతే వాళ్ళకి, ఈ మాట వీళ్ళకే, నాకు కాదనుకుంటారు. అలాగ అనుకోవద్దు. అలాగే ఉద్దేశించి ఇక్కడ చెప్పేది ఎప్పుడు లేదు. ప్రభు ఆత్మ మనకి ఏమైతే ఇస్తున్నాడో వాటిని మనం స్వీకరించాలి. మరి అలాగే ఈ పిల్లల కొరకు కూడా మీరు ప్రార్థన చేసి ఉండాలి. ప్రార్థన చేస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయమున నీ వాక్యమును మాకు ఇచ్చినావు. నీ సన్నిధి మాతో ఉంచుము ప్రభా. ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబట్టకై సిద్ధపడండి ప్రభా. ఆ మాటను బట్టి వందనాలు. నీ సన్నిధి మాతో ఉంచుము. మరియు యోహాను సువార్త 14వ అధ్యాయంలోంచి ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా తండ్రి చేత వాడు ప్రేమింపబడును, అప్పుడు మేము వాని వద్దకు వచ్చి వానితో నివాసం చేయదుము. ఈ మాటను బట్టి వందనాలు.
కాబట్టి మమ్మల్ని విడనాడవద్దని కోరుతున్నాం. నీ సన్నిధి మా యొద్ద నుండి తీసివేయవద్దని కోరుతున్నాం. మీ ఆత్మ మా మధ్య నుంచి తీసివేయవద్దని కోరుకుంటున్నాం. రియల్ జెహోషాగా చేయమని, మమ్మల్ని ఆస్వాదించమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరియు ప్రభా ఈ సమయాన్ని ఈ యవన బిడ్డలు మరి చిన్నవాళ్ళు వాళ్ళు పాటలు వారి వాక్యములు వారు చెప్పినప్పుడు తోడే ఉండండి. మరియు ప్రభా వారు వేసే ప్రతి మాట ఆశీర్వాదకరంగా చేయమని, ఇది క్షేమాభివృద్ధికరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.